నమస్కారం రాజలక్ష్మి గారు. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు ప్రజాక్షేత్రంలో. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు. అవును. సో అయితే అది ఆహ్వానించదగిందేనా? చాలా రాంగ్ ఇదండి ఇది. ఉమ్, తప్పుడు మాటలు, తప్పుడు అప్లికేషన్లు పెట్టుకుని ఆయన రావాలి అనుకోవడం తప్పు కదా. అట్లా ముందు నాకు ఇమ్మనమని అడగడం ఎంత నీచాతి నీచం అండి అసలు. ప్రజలందరూ చూస్తున్నారండి. వీరు ఒక మాట మాట్లాడుతుంటే మనం అవతల వాళ్ళు చూస్తారుగా, ఆలోచించాలి కదా. అసలు మొన్న అసెంబ్లీకి వెళ్ళిన రోజు, స్టార్టింగ్ రోజుని ఎంత గౌరవంగా చూశారండి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చావా గౌరవం? ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ 2019లో ఇలా ఇలా ఎగరేసుకుంటూ నీ మినిస్టర్స్ వెనకాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళంతా ఇలా ఇలా చూడడం, ఆయన్ని అచ్చెన్నాయుడు గారిని తిట్టడం అసభ్యకరంగా మొదలుపెట్టారు వెళ్ళిన రోజు నుంచే. మరి నిన్న ఎలా రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? చక్కగా రమ్మన్నారు. అందరూ కాకుండా కూడా ముందరే పంపారండి. మొత్తం క్యూలో వెళ్ళాలి. ఆయన క్యూలో ఉంటే లాస్ట్కు ఉంటాడు ఈయన, అంతే కదా. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం పిలవలా, ముందరే పిలిచారు. ముందరే పిలిస్తే పైకి వెళ్ళాడు, విష్ చేసి వెళ్ళిపోయాడు, అంతే. అవును, తప్పు కదండి అది. జగన్మోహన్ రెడ్డి నేనని కూడా పలకలేకపోయారు మరి మీరు. అయినా కూడా మీకు అంత ఇంపార్టెంట్ ఇస్తూ చేస్తే వెళ్ళిపోయారు. కారు ఒకటి అక్కడికి వస్తే జనరల్గా కారు లోపల రాని ఆయన పెద్ద మనసుతో ఫోన్లే బాధపడతాడు, ఓడిపోయాడు కదా, మనం అలా చెయ్యొద్దు, ఆయన చేశాడని మనం చేయకూడదంటే లోపల దాకా కారు వచ్చిందండి, వెళ్ళాడు. మరి అలా చేశాక ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ఎలా ఇస్తారు? ఎలా ఇస్తారు సార్ అసలు? నువ్వు ఇంకా మాటలు తిట్టడానికి ఏమడుగుతావు? నువ్వు ఏం అడగాలని ఉంది? నువ్వేం చేసావు? నువ్వు చేసి ఉంటే అడగడానికి అక్కడ మ్యాటర్ ఉంటుంది. ఏమీ లేకుండానే ప్రతిపక్ష హోదా కావాలన్నా చాలా తప్పుడు మాటలండి, తప్పు విషయాలు. కానీ ఒక్కటండి చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తున్నాను అయ్యా, మీకు తెలియజేయడం ఏంటంటే, అందరూ మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేశారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో కానీ జాలి దయ చూపించి ఆయన అడిగినట్టు ముందర కూర్చోబెట్టారనుకోండి, ప్రతిపక్ష హోదా ఇచ్చి అందరూ ప్రజలు మిమ్మల్ని మళ్ళీ కామెంట్ చేసే విధంగా పెట్టుకోకండి బాబు గారు. మీరు ఎక్కడో ఉన్నారు, అస్సలు దీని గురించి అసలు మాట్లాడకండి. రూల్స్ ఎలా ఉంటే అలాగే ఉండాలి. ఆయన్ని ఎక్కించి మాట్లాడనివద్దండి అసలు. చక్కగా జరుగుతోంది సభ, చూస్తున్నాం కదా, అలాగే జరగండి. భగవంతుడు నీకు ఇంతకే నువ్వు వద్దు, ప్రతిపక్ష హోదా వద్దని కూర్చోబెట్టారు. సో అది మీరు కూడా అదే చెయ్యాలండి. రేపు అందరికీ సమాధానం మీరు చెప్పేటట్టు ఉండకూడదు. లోకేష్ బాబు కూడా ఒప్పుకోడు కదా, ఆయన కూడా ఫేస్ చేశాడు. మీరు లోపల చాలా ఫేస్ చేశాడండి. పవన్ కళ్యాణ్ ఫేస్ చేశాడు, ఆయన పాప ఫేస్ చేసి మీరు బయటకు రాగానే ఎంత పెద్ద మీటింగ్ పెట్టాడు పవన్ కళ్యాణ్. ఇవన్నీ మన తెలుగుదేశానికి ఎంత హెల్ప్ఫుల్గా అయ్యిందండి అందరు కూడా. దీనికి రేపు నో అని చెప్పేసేయండి ప్లీజ్. మా రిక్వెస్ట్ మా మహిళల నుంచి. మేమంతా చాలా మంది మెంబర్లు ఉన్నాం, అందరం ఆంధ్ర వాళ్ళమే. అయితే ఇక్కడ రాజలక్ష్మి గారు, ఇక్కడ అంటే ఇస్తే తప్పేంటి? అదే అండి, ఇప్పుడు లేనిపోని గొడవలు చేయడానికి ఆయన అడుగుతున్నాడు ఇవన్నీనండి. అంటే గలం ఇప్పటానికి. ఇప్పుడు గలం ఇప్పుతారు, నేను అదే అంటున్నా. సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు లేవండి. ఏ సమస్యలు ఉన్నాయండి? అన్ని సమస్యలు తీరుస్తామనే కదా ప్రామిస్ చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏ సమస్యలు ఉన్నా మేము చూస్తాం 1 by 1. ఇప్పుడు నువ్వు తీర్చలేదనే వీళ్ళు బుద్ధి చెప్పారు కదండి, ఓటు వేయలేదు కదా, ఇంకేం గలం ఇప్పుతాడండి ఈయన? ఆల్రెడీ నీ బుద్ధి చెప్పి ఓట్లు మొన్ననే అయ్యాయి. ఇప్పుడు ఇంకేం గలం ఇప్పడానికి ఏమున్నాయి చెప్పండి? ఏం చేయాలి ఇంకా? పాలనా పరంగా ఏదైనా లోటుపాట్లు ఉన్నాయి అనుకోండి, ప్రశ్నించాల్సిన వ్యక్తులు వీళ్ళే కదా. ఈయన ప్రశ్నించద్దు అని 11 ఇచ్చి కూర్చోబెట్టారు సార్. ప్రశ్నించద్దు, నీకు పాలన తెలవదు. ప్రశ్నించకుండా 20 సీట్లని ఇచ్చేవాళ్ళు కదా, 22 18 ఇచ్చేవాళ్ళు కదండి. వద్దునైనా నువ్వేం చెయ్యొద్దు ఇంకనే తీర్మానించుకునే వేశారు వాళ్ళంతా మూకుమ్మడిగా. ఇప్పుడు ఎక్కడికక్కడండి వాళ్ళ ఏరియాలకి ఒక ప్రెసిడెంట్ నేను చూసా. ఒక్కొక్క ఏరియాలో వాళ్ళకి ఒక లీడర్ ఉంటాడండి. ఆ లీడర్ ఏం చెప్పినా వాళ్ళు మాట్లాడుకుని వేయిస్తారు. ఓట్లు అలాగే పెడతాయండి. సో ఇక్కడ ఇలా ఉంది, ఇంకో ఊర్లో కూడా ఇలాగే ఇదే గెలిపించాలి, తెలుగుదేశాన్ని గెలిపించాలి. జగన్మోహన్ రెడ్డికి ఆయన బాధపడకుండా ఆయన గెలిపిద్దాం అంతే. ఈ సీట్లు చాలు, వచ్చి కూర్చుంటారు. అంతకంటే గెలిపించకూడదని వాళ్ళలో మౌత్ పబ్లిసిటీ అయిపోయింది సార్ అంతా. మొత్తం టోటల్ ఆంధ్ర మౌత్ పబ్లిసిటీ. ప్లస్ అక్కడి నుంచి వచ్చి వేశారు వాళ్ళంతా కూడా. ఎక్కడ వచ్చేస్తాడో అనే కదండి, అమెరికా నుంచి వచ్చారు, సింగపూర్ నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు.
ఇప్పుడు ఓటమి తర్వాత ఆ. జగన్ గారిలో మీరు గమనించిన మార్పులు ఏంటి? మార్పు అంటే ఆయన ఇంకా మార్పు ఏం రాలేదనే చెప్పాలి. అవునా? ఏ మార్పు విషయంలో? రాలేదండి. ఏ విషయంలో? ఆయన అయ్యో మనం ఇట్లా అయింది కదా, మనం ఏమైనా తప్పులు చేశామా, అవి సరిదిద్దుకుంటున్నామా అంటారు ఎవరైనా కదా. ఆయన ఏం మాట్లాడారు ప్రెస్ మీట్లో? నేను ఎందుకు నాకు ఓట్లు వేయలేదు వాళ్ళు, అక్క చెల్లెళ్ళు ఎందుకు వేయలే, అన్నదమ్ములు ఓట్లు ఎందుకు వేయలేదు, నేనేం చేసావు, ఎక్కడ పోయాయి ఓట్లన్నీ, భగవంతుడు తెలవాలి, దేవుడు తెలవాలి, ఏమైపోయాయో అవన్నీను, అవన్నీ ఇప్పుడు ఒప్పుకోరు అని మాట్లాడండి. ఒప్పుకోరంటే అంటే ఫ్రాడ్ చేశారని కదా. మరి నువ్వు ఫ్రాడ్ అందరు మినిస్టర్లు అందరూ ఈవెన్ పగలకొట్టి అన్నీ చేశారు కదా, వాటికి సమాధానం చెప్పమన్నాడు. అసలు చెప్పడే. మరి నువ్వు ఎప్పుడు సజ్జలు తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిస్తున్నావు ఏమండి? సజ్జలు మాట్లాడడం ఏంటంటే, నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు మాట్లాడాలి కదా. ముఖ్యమంత్రిగా నువ్వు ప్రజల్ని కలిసి ఉంటే, ఎలక్షన్స్ అప్పుడు కలవడం కాదు, అంతకు ముందు వెళ్ళి మీకు అందరికీ డబ్బులు అందుతున్నాయమ్మా, ప్రతి ఒక్కరికి ఏమైనా జాబ్స్ ఇప్పించరా, ఎక్కడైనా వాలంటీర్స్ని పెట్టి తరిమేయడం ఏంటండి, అవి అందుతున్నాయో లేవో. కొంతమందికి ఇవి కూడా బటన్ నొక్కితే వెళ్ళలేదండి, అదేంటి? అందరికీ వెళ్ళలేదు సార్ ఇవి. అది కూడా ఫ్రాడ్ ఉంది. ఫ్రాడ్ ఉంది, ఎవ్వరికి సమానంగా వెళ్ళలా, డైరెక్ట్ వెళ్తున్నాయి కదండి. కొంతమందికి రాలేదంటున్నారు. మరి అవునా? బటన్ నొక్కితే అందరికి మరి బయటికి రావాలి అది అంటున్నారు కదా, అందరూ మాట్లాడుతున్నారు, బటన్ నొక్కితే మాకు రాలేదు అంటున్నారు చాలా మంది.